ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కిరణ్ గారు, ఎస్, నేను ముందరే చెప్పాను, అడగందా అమ్మాయినా పెట్టదు, కానీ అది కొన్నిటి వరకు అది తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రం ఎంతో, రాష్ట్రానికి జిల్లాలు కూడా అంతే కదా. జిల్లాలన్నింటినీ కూడా మనం చూసుకుంటూ రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్రాలన్నింటినీ చూసుకుంటూ కేంద్రం ముందుకెళ్ళాలి. అడిగి మాట్లాడి చేసి ఓకే ఎంత ఇవ్వాలో అడిగితే చేద్దాము అనేది సరైన పద్ధతి కాదు. కేంద్రం ఇచ్చేది ఇవ్వాలి, యాజ్ పర్ రూల్ ప్రకారం విభజన చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకెళ్లాలి, నిధులు ఇప్పుడైనా కేటాయించాలంటున్నారు బాలకోట గారు. ది సేమ్ టైం శ్రీనివాస్ గారు, మీరు ఎంత కూటమితో పాటు ముందుకెళ్ళినా కేంద్రం ఇవ్వాలి కదా అని. మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ రాష్ట్రాన్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా లేదు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూసేలాగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేటువంటి ఒక విజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలా, ఒక పోలవరం కావాలా, అలా మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పించాలా అనేటువంటి ఒక విజన్ ఉంది. తద్వారా బయట ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తీసుకొచ్చి వ్యాపార సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించి తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలనేటువంటిది ఒక విజన్. కానీ గత 5 సంవత్సరాల్లో వారు పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కుడే అనుకొని, అదే ఇప్పుడు కూడా జరగాల, సిస్టమ్ వద్దు, రాజ్యాంగం వద్దు, రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలు అటు పార్లమెంట్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ కానీ ఇవన్నీ ఏమొద్దు, బడ్జెట్ అసలే వద్దు అంటే వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఓన్లీ బటన్ నొక్కుడు మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకు 11 సీట్లు వచ్చినాయి. దాని గురించి నేను కాదనట్లా, కనీసం గవర్నమెంట్ జీవోల్ని కూడా దాచిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. నిన్న దావోస్ నుంచి రావటం గతంలో చంద్రబాబు నాయుడు గారిని వయసుని దృష్టిలో పెట్టుకొని అవహేళనగా మాట్లాడారు. ఆయన ముసలివాడు అన్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఈ రోజున జనరల్ గా ఒక 25-30 ఏళ్ల వయసు ఉన్న యువకుడైనా సరే ఒక అమెరికానో లేదు యూకేనో లేదు ఇంకొక దేశమో వెళ్ళొస్తే, లేదు ఒక 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి వస్తేనే ఒక పూట రెస్ట్ తీసుకుందాం, నెక్స్ట్ మళ్ళీ మనం పని చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో అదే 75 సంవత్సరాల పెద్ద ఆయన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం దిగిన వెంటనే రేపు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలా, ఏమేమి సాధించుకోవాలా అనేటువంటి వాటిపైన ఆర్థిక మంత్రి గారిని కలిసి ఈ ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి 5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో ఆంధ్ర రాష్ట్రం తిరోగమనం పాలైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలో ముందు పెట్టాలనేటువంటి సదుద్దేశంతో వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే తప్ప మనసుకి కాదు అని ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. ఇంత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఇటువంటి నాయకుడినా మనం గత 5 సంవత్సరాలు వదులుకుందని బాధపడతా ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు జరుగుతున్నాయి. అదే విధంగా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఈ రోజున ప్రధాన అంశం ఏదైతే ఉందో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు చేయటమే కాకుండా వాటిని సాధించుకునేటువంటి సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేంద్రం ద్వారా రావాల్సిన ప్రతి రూపాయినే కాకుండా అదనంగా తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి తీసుకెళ్తామనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. గతంలో చేసినటువంటి తప్పుల్ని నేను సోదరుడు అనేకమైనటువంటి అప్పుల రూపేణా మేము సహకారం అందిస్తున్నాము, అప్పు ఇస్తున్నాము వరల్డ్ బ్యాంక్ నుంచి, ఇవన్నీ కాకుండా చట్టం ప్రకారం ఏదైతే రావాలో దాన్ని ఇమ్మని చెప్పండి. ప్రత్యేక హోదా ఎట్లాగా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, దానిలో భాగంగా వస్తాయి, విభజన చట్టం ప్రకారం వస్తాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ద్వారా ఇంకా రావాలి. అవును, మీరు 100% కరెక్ట్. ఇప్పుడు వచ్చే నిధులు ఏదో అప్పుగా వచ్చి ఆ అప్పు మన ఆంధ్రప్రదేశ్ మీద ఒక భారంగా మారేటువంటి పరిస్థితి కాకుండా కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం ఆ బాధ్యత తీసుకునేలాగా కేంద్రం నుంచి కేటాయించే నిధుల ద్వారా మనం అభివృద్ధి చెందాలనేటువంటి మాట మాత్రం 100% అందరం కూడా ఏకీభవించాల్సిందే. ఆ విధంగా అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ముగించుకొని రాగానే
పక్క రాష్ట్రంలో చూసాం ఆ ముఖ్యమంత్రులు ర్యాలీలు పెట్టుకొని వాళ్ళు పొలిటికల్ ఈవెంట్ కూడా చేశారు. కానీ ఇక్కడ పొలిటికల్ ఈవెంట్ చేయటమో లేదు వేరే రకమైనటువంటి వ్యవహారాలు చేయటమో కాకుండా కేంద్రంలో రాబోయే బడ్జెట్ లో మనం ఏం సాధించుకోవాలని వచ్చిన వెనువంటనే నిజంగా మనం ఇప్పుడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి ఈ కష్టానికి ఆయనకి రెండు చేతుల పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఆయన అసలు ఆ వయసులో అంత ప్రయాణం చేసి వచ్చి ఆయన పడుతున్నటువంటి కష్టం, ఆయన పడుతున్నటువంటి ఆతృత చూస్తా ఉంటే నిజంగా ప్రతి వారి కళ్ళు కూడా చెమ్మగిల్లుతా ఉన్నాయి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఈ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని ఏదో ఊరికే రాజధానిగా పెడితే వచ్చింది కాదు. దీని వెనక అనేక వేల మంది యొక్క త్యాగాలు ఉన్నాయి. గత ప్రభుత్వం తాలూకు అణిచివేత ఉంది, అక్రమ కేసులు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, దాడులు ఉన్నాయి. కనీసం మహిళలు స్నానం చేస్తుంటే వాటిని వీడియోలు తీసినటువంటి భయంకరమైన సిచ్యువేషన్లు, విధ్వంసాలు చూసి అనేక దెబ్బలు తగిలినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంత రైతులు, వారిని పెట్టినటువంటి కష్టాలు, ఇబ్బందులు మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడదాం, అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ప్రపంచ పటంలో నిలబడుతుంది. కాకపోతే బడ్జెట్ లో కేటాయింపులు సంబంధించి మీరు ఇంకాస్త గొంతు విప్పి మాట్లాడొచ్చు. రాష్ట్రం ఉన్నటువంటి స్థితిగతులు మీకు గతం నుంచే తెలుసు, ఇప్పుడు కొత్తగా తెలిసినవేం కాదు. అప్పుల గురించి కానీ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ తాకట్లు పెట్టారు, ఏ విధంగా రుణాలు తీసుకొచ్చారు, ఆ రుణాల నుంచి ఏమేం చేశారు అనేది మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుసుకున్నవేమీ కాదు. గతంలో మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు అనేకసార్లు విమర్శలు చేశారు, మన డిబేట్ లోనే చర్చించుకున్నాం కూడా. కేంద్రాన్ని ఎంత ఒత్తిడి చేస్తారు, ఎంతవరకు ఈసారి బడ్జెట్ లో మనకు రావాల్సిన రాబట్టుకుంటారనేది? 100% రావాల్సిన ప్రతి రూపాయి కాకుండా అదనంగా తెచ్చే సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆ విధంగా కేంద్రం పైన ఒత్తిడి చేస్తాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా వెంట పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి వాటి మొత్తాన్ని కూడా తెచ్చుకునేటువంటి ఆ ప్రెజర్ అయితే ఉందో ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి, అక్కడ కూడా బయట ప్రభుత్వం లేదు, మేము కూడా ఎన్డీఏ కూటమిలో భాగం, మా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా అదొక అడ్వాంటేజ్ గా కూడా ఉంటది. ఇక్కడ సొంత ఎజెండాలు లేవు, మాకేమి ఆ కేసుల కోసమో లేదు ఇంకొక పర్సనల్ ఎజెండాల కోసం వెళ్ళట్లేదు. క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అంటానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా టీంతో వెళ్తా ఉన్నారు. ఆ వెళ్ళినటువంటి ప్రతి అంశం కూడా ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఈ విషయాలపైన మేము చర్చించాం, ఈ విషయాలు కేంద్రం సానుకూలంగా ఉంది, కొన్నిటి తర్వాత చూస్తామనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ తోనే ఈ అభివృద్ధి సాధ్యం. సొంత ఎజెండాలో కేసుల కోసం వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి ఏపీ క్యాబినెట్ లో దాదాపుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది క్లియర్ కట్ గా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పార్సార్థి కూడా. ఓకే, అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా. అమరావతి జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు నిన్న అసలు మంత్రి నారాయణ ఏం మాట్లాడారో ఒకసారి కామెంట్స్ చూద్దాం ప్లీజ్. బైట్ ప్లీజ్.